మల్లయ్య, రాజయ్య లాంటి తెలుగు పేర్లను ఎలా పలకాలో బ్రిటిష్ వాళ్ళకి అర్థం గాక, వాళ్ళకి అర్థమైన ఉచ్చారణలో వాళ్ళు ఐఏహెచ్ అంటే ఎంఏఎల్ఎల్ఏ ఐఏహెచ్, ఆర్ఏజేఏ ఐఏహెచ్ అని స్పెల్లింగులు రాసుకున్నారు. అవి పర్ఫెక్ట్ స్పెల్లింగ్‌లు గాదు. కరెక్ట్ స్పెల్లింగ్‌లు అంతకన్నా గాదు. క్రీస్తు శకం 1759 సంవత్సరంలో ఫ్రెంచ్ వాళ్ళ నుండి మచిలీపట్నం దీవును స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇంగ్లీష్ వాళ్ళు ఈ తెలుగు నేలపైన మొదటిసారి అడుగుపెట్టారు. ఈ నేలపైన అడుగు పెట్టడంతోటి ఈ పేర్లను పలకాల్సిన అవసరం ఇంగ్లీష్ వాడికి వచ్చుంటుంది. ఇంగ్లీష్ వాడికి పలకడం రాక తప్పుగా రాసిన స్పెల్లింగ్‌లను దాదాపుగా 265 సంవత్సరాల పాటు మనం అవే తప్పుడు స్పెల్లింగ్‌లను కొనసాగించాం. ప్రజలు గానీ, ప్రభుత్వాలు గానీ వైవైఏ అంటే ఎంఏఎల్ఎల్ఏ వైవైఏ, ఆర్ఏజేఏ వైవైఏ అని కరెక్ట్ స్పెల్లింగ్‌లుగా మార్చే ప్రయత్నం చేయలేదు. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో కడపను స్వాధీనం చేసుకున్న తర్వాత కడప అన్న పేరును ఎలా పలకాలో తెలియక బ్రిటిష్ వాళ్ళు CUDDAPAH అని తప్పుడు స్పెల్లింగులు రాసుకున్నారు. అప్పటి నుండి 2005లో అప్పటి ప్రభుత్వం KADAPA అని కరెక్ట్ స్పెల్లింగ్‌గా మార్చేదాకా అంటే దాదాపుగా 205 సంవత్సరాల పాటు కోట్లాది మంది తెలుగు ప్రజలు, ఇన్ని తెలుగు ప్రభుత్వాలు అవే తప్పుడు స్పెల్లింగ్‌ను కొనసాగించాయి. మనం ఏ భాషలో చదవాలి, ఏం చదవాలి నుండి మొదలుపెడితే మన పేర్ల స్పెల్లింగ్‌లను ఇంగ్లీష్‌లో ఏ విధంగా రాయాలి దాకా అన్ని ఇంగ్లీష్ వాడు నిర్ణయించిన విధంగానే ఇప్పటికీ ఈ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లీష్ వాడికి పలకడం రాక తప్పుగా రాసిన స్పెల్లింగ్‌లను ఇప్పటికీ మనం కొనసాగించడానికి నాకు 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1 మనలో హేతుబద్ధత లేకపోవడం. 2 మనలో నిజమైన భాషాభిమానం లేకపోవడం. 3 మనందరి నిర్లక్ష్యం.